26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. శ్రీరామ జయం. శ్రీమాత్రే నమః. మంగళగౌరీ వ్రతం ఆచరించే సమయంలో మహిళలు కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ వ్రతాన్ని ఉదయం పూట చేసుకోవచ్చు. మహిళలకు వాయనం ఇవ్వాలి, ఇది మొదటి లక్షణం, అవసరం. ఇందులో మొదటి వాయనాన్ని మంగళగౌరికే ఇవ్వాలి, ఇది రెండవ లక్షణం. మూడవదిగా కాటుక తప్పనిసరిగా ఆ గృహిణి ధరించాలి, తప్పనిసరిగా పాటించవలసిన లక్షణం ఇది. అలాగే వ్రతాన్ని మనం ఆచరించే సమయంలో చేతికి తోరం కూడా కట్టుకోవాలి. ఈ వ్రతం చేసే సమయంలో మంగళగౌరి వివాహ సమయంలో అమ్మాయి గౌరీ పూజ చేసే నిమిత్తమై ఏ పసుపు ముద్దని సిద్ధం చేసుకుని ఉన్నదో ఆ పసుపు ముద్దనే 5 సంవత్సరాల కాలం పాటు భద్రపరుచుకుంటూ గౌరీ పెట్టె అన్న పేరిట ఆ గౌరీ పెట్టెలో భద్రపరుచుకొని అర్చన చేస్తూ అలంకరిస్తూ యథాశక్తి ప్రతి శుక్రవారం సంవత్సర కాలమంతా కూడా 52 శుక్రవారాలు ప్రతి శుక్రవారం అర్చన చేస్తూ, విశేషంగా ఈ శ్రావణ మాసంలో మట్టుకు మంగళవారాలలో అర్చన చేయాలి. ఆ అమ్మవారికి మళ్ళీ పసుపు అలది 5 వరసల దారమునకు పసుపు రాచి 5 ముడులు వేసి కుడి చేతికి తోరం కట్టుకొని ఇనుప వస్తువుకు ఆముదం రాచి 5 బియ్యం పిండితో చేసినటువంటి ప్రమిదలలో వెలిగే నేతితో దీపములను అమ్మవారికి మంగళహారతిగా అర్పించిన అనంతరం ఆ 5 దీపముల పైన మంగళగౌరీ వ్రత కథ వింటూ కాటుకను సేకరించుకోవాలి. నానబోసిన శనగలను అనంతరం మంగళగౌరీదేవికే ముందుగా వాయనం ఇవ్వాలి. వాయనంతో పాటుగా అమ్మవారికి ఈ 5 అలంకరణలు ఇవ్వాలి. అమ్మవారికి పసుపు రాచినట్లుగా అలంకరణ చేస్తున్నట్లుగా చూపించి ఆ మహిళ తాను పాదములకు పసుపు రాచుకోవాలి. పూర్వం రాచుకుని ఉన్నప్పటికీ మళ్ళీ ఇప్పుడు లక్షణం కంటికి కాటుగా ఇస్తున్నట్లుగా అమ్మవారికి చూపించి ఈ ఇల్లాలు తాను పెట్టుకోవాలి. గాజులు అమ్మవారికి చూపించి తాను ధరించాలి. పుష్పములు అమ్మవారికి సమర్పించినవి ఒకటి తీసి తాను శిరస్సున తురుముకోవాలి. అమ్మవారిని పూజించే సమయంలో రమాయే నమః, విశ్వసాక్షిణ్యే నమః అలా నామావళి చెప్పి ఉన్నాం మనం. ప్రకృత్యే నమః, వికృత్యే నమః, విద్యాయ నమః, సర్వభూతి ప్రదాయ నమః. ఆ కుంకుమ కొంత నుదుటన ధరించాలి. తరువాత చేతికి ఆ తోరమును కట్టుకొని లేదా ఆచారాన్ని ఇంటి అలవాటును అనుసరించి ముందే ఆ తోరము ధరించి అనంతరం ఈ పంచ అలంకారములు అందించిన తరువాత ఒక్క వెండి గిన్నెలో నానబోసిన శనగలు, తమలపాకులు, వక్క, తాంబూలము వాయనంగా వెదురు బుట్టలో ఉంచి, వాయనం ఎప్పుడు ఇచ్చినా వెదురు బుట్టలోనే ఇవ్వాలి లేదా చేటలో ఇవ్వాలి. చిన్న చేట లేదా వెదురు బుట్ట, అందులో ఈ 5 జాకెట్ వస్త్రము, తమలపాకులు, వక్క, శనగలు, అలాగే పండు, వీటిని 5 పంచతాంబూలములు అంటారు. ఆ పైన తాను ధరించిన ఆ చీర ఒక్క కొంగు కప్పి ఇస్తినమ్మా వాయనం అంటూ అమ్మవారికి ముందు అర్పించాలి. తొలి వాయనం ఎప్పుడూ కూడా అమ్మవారికే ఇవ్వాలి. మలి వాయనం కన్న తల్లికి. ఈ క్షణంలో ఇక్కడ రాని ఎడల తల్లికి అందిస్తున్నట్లుగా మనస్సులోనే సంకల్పం చేసుకొని రెండవ వాయనాన్ని కూడా అమ్మవారికే అందించాలి. ఇస్తినమ్మా వాయనం అని అనగా అమ్మవారు పుచ్చుకుంటినమ్మా వాయనం అని అన్నట్లుగా మనం భావన చేయడంలో మనస్సుకు సంతృప్తి కలుగుతుంది. మంగళగౌరీ వ్రతాన్ని పాటిద్దాం, అందరి క్షేమాన్ని కోరుదాం. మళ్ళీ కలుసుకుందాం. శ్రీమాత్రే నమః.